హెల్మెట్ పెట్టుకోవాలి కదా, హెల్మెట్ ఇవ్వలేదా నీకు? అటు పెట్టు, ఇక్కడ పెట్టు, పక్కన పెట్టు. హెల్మెట్ పెట్టుకోమ్మా, హెల్మెట్ తీసుకో. హెల్మెట్ ఉందా? కాలేజీ కంపల్సరీ హెల్మెట్ తెచ్చుకోవాలి. ఆడపెట్టుకో. హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్? హెల్మెట్ ఏదైనా ప్రమాదం జరిగితే బాడీలో సెన్సిటివ్ పార్ట్ హెడ్, అక్కడ మస్తిష్క మీద ప్రభావం పడుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే ఏదైనా జరిగినా ఆ ప్రమాదం నుంచి హెల్మెట్ అనేది కాపాడుతుంది. అండ్ దీనివల్ల మీరు క్షేమంగా ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, మీ పిల్లలకు క్షేమంగా ఉంటారు. సో దయచేసి అందరూ కూడా హెల్మెట్ వాడాలి. అర్థమైందా? పెట్టుకో సార్, పెట్టుకో. హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్ మీకు? హెల్మెట్ తెప్పించుకోండి. ఆల్రెడీ వెనకాల చూడండి ప్రోగ్రాము, హెల్మెట్ ధరించండి, అంత క్లియర్గా పెట్టు. ఈ బండికి నెంబర్ ఏది? ఎంత అయింది? వారం అయింది. హెల్మెట్ ఇవ్వలేదా వాడు? షాపా ఏది హెల్మెట్? అది మరి మర్చిపోకూడదు. అది మీకు కంపల్సరీ బండి తీసామంటే, తాళం తీసామంటే కంపల్సరీ రావాలి. హెల్మెట్ తీసుకొని బండి డ్రైవ్ చేయాలి. వెనకాల బోర్డు చూడు ఒకసారి. ఎప్పటి నుంచి మేము 1 మంత్ నుంచి ఇదే మొత్తుకుంటున్నాం, అయినా సరే మీరు మార్పు లేదు. ఇప్పుడు డెఫినెట్గా మీకు 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, హెల్మెట్ తెచ్చుకుంటేనే ఫైన్ ఇంపోజ్ చేయకుండా బండి ఇస్తాం. లేదంటే మాత్రం బండి ఇక్కడ ఉంటుంది. ఒకసారి ఇమీడియట్గా బండి హెల్మెట్ తెప్పించుకోండి. మీరు కూడా హెల్మెట్ కొనుక్కోండి, తెచ్చుకోండి. మీరు కూడా హెల్మెట్ తెచ్చుకోండి. ఈ రోజు మాత్రం ఫైన్ ఇంపోజ్ చేయకుండా పంపించేస్తాను. పెట్టుకోండి డాక్టర్ గారు, మీరు ఇచ్చేయండి, పంపించేయండి. ఇచ్చేయండి, ఇంక ఇచ్చేయడమే. డాక్టర్ గారు వెరీ గుడ్ అండి. మీరు కంపల్సరీ 10 మందికి చెప్పాలి. ఎందుకంటే హెడ్ ఇంజరీస్ యొక్క ఇంపార్టెన్స్ మీకే తెలుస్తుంది. ఎందుకంటే పక్కనే హాస్పిటల్ ఉంది, అన్ని మ్యాక్సిమం అయితే అన్ని హెడ్ ఇంజరీస్ ఉంటాయి ఆల్రెడీ. దాని గురించి తెలుసు కాబట్టి థ్యాంక్ యూ అండి. వెళ్ళరండి. ఇంకెప్పుడు ఎలా వస్తే బండి కంపల్సరీ హెల్మెట్ కావాల్సింది మీకే.